వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై సనారు. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. చాలా రోజుల తర్వాత కనిపించాను అనుకుంటున్నారా? ఎస్, అండ్ టుడే ఐఎమ్ ఫైనలీ బ్యాక్. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది. ఎందుకంటే మెనీ ఆఫ్ యూ మెసేజ్ మీ ఆస్కింగ్ ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ప్రోడక్ట్ రికమెండ్ చేయండి అండ్ విచ్ ప్రోడక్ట్స్ ఆర్ వర్త్ బయింగ్ అని చెప్పేసి. సో నేను ఈ వీడియోలో జెన్యున్ గా యూస్ చేసి ఆల్మోస్ట్ ఎంపీ చేసిన ప్రోడక్ట్స్ అండ్ అందులో నా టాప్ 5 ప్రోడక్ట్స్ ని మీకు చూపించబోతున్నాను. అండ్ ఇఫ్ నా ప్రోడక్ట్ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్రోడక్ట్స్ లేకపోతే కమెంట్ చేయండి, నేను ఆ ప్రోడక్ట్స్ యూస్ చేసి డెఫినెట్లీ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను వాడిన ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను. These many products that ఈ ప్రోడక్ట్స్ నేను రివ్యూ చేయబోతున్నాను అనమాట. 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ థింగ్ క్లెన్జర్స్ అనమాట. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న ఎంటీ బాటిల్స్ లో ఇవి కొన్ని అనమాట. ఇవే కొన్ని, ఇంకా చాలా యూజ్ చేసిన అవన్నీ అక్కడెక్కడ ఉన్నాయి. సో ఇవే నాకు దొరికాయి. కరెంట్ యూజ్ చేస్తున్న క్లెన్జర్ అయితే మాత్రం ఇది వచ్చేసి అన్నిటిలో నా ఫేవరెట్ క్లెన్జర్ అయిపోయింది అనమాట. నేను లైక్ చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నా, ఓకే సింపుల్ క్లెన్జర్ అందరు రికమెండ్ చేస్తున్నారు, ఎవరు చెప్పినా దీని మీద అసలు నెగిటివ్ రివ్యూ లేనే లేదు. సో ఐ వాజ్ లైక్ బిట్ స్కెప్టికల్, ఒకవేళ వాడాలా వద్దా, ఆర్ దీస్ రివ్యూస్ ఆర్ జెన్యూన్ ఆర్ నాట్ అని చెప్పి. సింపుల్ కన్నా ముందు నేను యూజ్ చేసే క్లెన్జర్స్ అయితే మాత్రం ఫాక్స్టైల్ క్లెన్జర్స్ అనమాట. ఆల్రెడీ నా దగ్గర దీనికన్నా ముందు 2-3 బాటిల్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి క్లెన్జర్, నేను కాదన్నట్లే. బట్ స్టిల్ పోల్చుకుంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది. టెక్స్చర్ వైజ్ కానీ నాకు అసలు దీనివల్ల అయితే పింపుల్స్ రావడం, యాక్నే రావడం ఏం అనిపించలే. నా ఫేస్లో ఉన్న ఆయిల్ కూడా లైక్ ఓవర్గా స్ట్రిప్ చేసి మరీ డ్రై చేసేయడం అలా అయితే ఏం లేదు. ఇది వచ్చేసి డ్యూయెట్ క్లెన్జర్ అనమాట. సో ఇది మనం ఒకవేళ మేకప్ వేసుకుంటే అది ప్లస్ మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ రెండు క్లీన్ చేస్తుంది. మేకప్ ఇన్ ద సెన్స్ ఫౌండేషన్ అలాంటివి క్లీన్ చేయదు. బట్ నార్మల్గా మనం టెంపరీగా ఒకవేళ మీరు లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ కానీ బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఇలాంటివి లైట్గా వేసుకొని కాజల్, ఐలైనర్ ఇలాంటివి పెట్టుకొని వాడితే ఇది లైక్ మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట. ఐ వుడ్ చూస్ దిస్ యాజ్ ద టాప్ 1 అనమాట. And coming to cleanser that I would not choose is this Hyphen exfoliating cleanser. సో నాకు దీనివల్ల బ్రేక్అవుట్స్ వచ్చాయి. సో నేనైతే వాడడం మానేసాను. ఇది ఇంకా ఫుల్గానే ఉంది, చాలా ఉంది ఇందులో ప్రోడక్ట్ అయితే. ఇది లైక్ జెల్ కన్సిస్టెన్సీ వస్తుంది, కొంచెం లిక్విడ్ జెల్ కన్సిస్టెన్సీలో. సో ఐ వుడ్ నాట్ ప్రిఫర్ దిస్. నెక్స్ట్ వచ్చేసి టోనర్స్. ఫేస్ వాష్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ అన్నిటికన్నా నేను లైక్ నా రొటీన్లో పక్కా ఉండాలి అని చూస్ చేసుకున్నది మాత్రం టోనర్ అనమాట. ఎందుకో నేను మీకు చెప్తా. సో నేను కరెంట్ వాడే టోనర్స్ అయితే ఇవి. దిస్ వన్ ఈజ్ రోజ్ వాటర్, గులాబీ రోజ్ వాటర్. ఇప్పుడు నుంచి తరతరాలుగా చూస్తున్న రోజ్ వాటర్ ఇది. సో ఇది వచ్చేసి నా స్కిన్ కేర్లో కొత్తగా యాడ్ అయిన ప్రోడక్ట్ ఇది, విచ్ ఈజ్ అ మినిమలిస్ట్ వైటమిన్ B12 అనమాట. కనిపిస్తుందా? నేను స్కూల్ టైంలో నుంచి స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో ఆబ్వియస్లీ మన దగ్గర బడ్జెట్ ఉండదు, అడుక్కొని కొనుక్కోవాలి. కాబట్టి నాకు అఫోర్డబుల్ లైక్ ఇక్కడ 54 రూపీస్ అని ఉంది, కానీ దీనికన్నా తక్కువకే నేను చాలాసార్లు కొనుక్కున్నాను. అంత అఫోర్డబుల్ అనమాట. సో నాకు తెలిసి 7 to 8 years అయిపోతుంది నేను ఇది వాడడం స్టార్ట్ చేసి. అండ్ స్టిల్ నేను దీన్ని కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే లైక్ నా స్కిన్ కేర్ జర్నీలో స్టార్టింగ్ నుంచి ఉంది. అండ్ అలా లైక్ రోజ్ వాటర్ని యాజ్ ఎ టోనర్ యూజ్ చేస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఐ వుడ్ డెఫినెట్లీ రీపర్చేస్ దీస్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. నాకు చాలా ఇష్టం అనమాట రోజ్ వాటర్. మినిమలిస్ట్ టోనర్, ఇది కూడా చాలా మంచి టోనర్ అనమాట. సో దీన్ని నేను ఎలా యూజ్ చేస్తానంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత, లైక్ ఇది డ్రై స్కిన్ మీద యూజ్ చేయను, ఎందుకంటే ఇది మాయిశ్చరైజ్ చేస్తుంది కాబట్టి డ్యామ్ ఫేస్ లో నేను అప్లై చేస్తా. దీనికన్నా ముందు ఒకవేళ ఫేస్ వెట్గా ఉంటే వెట్ మీద రాసేసుకుంటాను. బట్ స్టిల్ నేను ఆల్వేస్ ఐ ఇంక్లూడ్ రోజ్ వాటర్. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఐ అప్లై దిస్ రోజ్ వాటర్ అండ్ కొంచెం తడిగా ఉన్నప్పుడే
నేను ఈ టోనర్ని 3-4 డ్రాప్స్ వరకు ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేస్తాను. ఈ 2 ప్రోడక్ట్స్లో నా ఫేవరెట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవడం చాలా కష్టం, బట్ స్టిల్ I would go with this because this moisturizes well. స్కిన్ ని చాలా బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ ఇట్ కమ్స్ ఫర్ 400 రూపీస్, 399. అండ్ నాకు తెలిసి నేను ఇది 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను, 1 మంత్ రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను అండ్ స్టిల్ ఇక్కడ దాకా అయింది. మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ దాకా అయింది. సో యూ కెన్ ఇమాజిన్ ఇది లైక్ 2-3 మంత్స్ వరకు నడుస్తుంది అని చెప్పి. సో ఇట్ ఈస్ వర్త్ బయింగ్ అనమాట. సీరమ్స్ లో నా ఫేవరెట్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ సీరమ్స్ అనమాట. నాది ఆయిల్ యాక్ని ప్రోన్ స్కిన్ కాబట్టి ఐ వుడ్ డెఫినెట్లీ యూజ్ దీస్ 2. అండ్ ఆల్సో ఇఫ్ ఈ రెండిట్లో ఒకటే చూస్ చేసుకో లైఫ్ లాంగ్ వాడాలి అని అంటే ఐ వుడ్ చూస్ నయాసినమైడ్ అనమాట. ఎందుకంటే నయాసినమైడ్ గోస్ విత్ ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్. అండ్ రిమెంబర్, ఇఫ్ మీరు యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళ అయ్యుండి బోత్ వాడదాము అని అనుకుంటే ఈ 2 ప్రోడక్ట్స్ని ఒకేసారి యూజ్ చేయొద్దు. ఒకేసారి ఇన్ ద సెన్స్ ఇది నైట్ వాడండి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ యాక్టివ్ కాబట్టి ఎండలో మీకు ఇరిటేషన్ వస్తుంది. సో నైట్ టైం ఈజ్ ప్రిఫరబుల్. ఇది అనేది మార్నింగ్ వాడండి. డూ ఇట్ లైక్ దిస్. ఇది నైట్ యూజ్ చేశారనుకోండి, ఇది ఈరోజు యూజ్ చేస్తే ఇది రేపు, మళ్ళీ ఇది ఎల్లుండు, లైక్ ఆల్టర్నేట్ డేస్లో యూజ్ చేయండి. మార్నింగ్ టైం జస్ట్ గో విత్ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ సో ఈ 2 నా టాప్ 2 ప్రోడక్ట్స్ ఇన్ సీరమ్స్. అండ్ మీకు సీరమ్స్ నేను ఎన్ని వాడానో చూపిస్తాను చూడండి. ఐ లిటరలీ హ్యావ్ సో మెనీ సీరమ్స్ అనమాట, సో మెనీ. ఇంకా చాలా ఉన్నాయి కింద. అండ్ నా లాస్ట్ వీడియోలో కూడా మీరు చూస్తుంటారు, అవి చాలా తక్కువ, ఇంకా ఎక్కువ 1 year తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి. అండ్ యా, ఐ రివ్యూ ఈచ్ అండ్ ఎవ్రీ సీరమ్. సో నా దగ్గర ప్రెజెంట్ ఉన్న నయాసినమైడ్స్ ఇవి. లైక్ ఇందులో ఒకటి ఎంటీ, ఇందులో కొంచెం ఇక్కడ దాకా ఉంది ప్రోడక్ట్, చాలా తక్కువ. ఇదైతే అయిపోయింది. ఇందులో అసలు ఒక్కటి చుక్క కూడా వదలకుండా వాడేసాను. అండ్ దిస్ ఈజ్ అ న్యూ వన్. దీస్ ఆర్ ద నయాసినమైడ్స్. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి, ఎందుకంటే నాకు సీరం బాటిల్స్ అంటే చాలా ఇష్టం. సో నా సీరం జర్నీ అలానే స్టార్ట్ అయింది. లైక్ ఐ వాంటెడ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రాపర్ థింగ్, అది ఏదైనా అవ్వచ్చు. సో నాకు ఆ ఎంతూజియాజం ఉండి నేను లైక్ ఓకే నేను ఎలా అయినా వాడాలి, అది ఏదైనా అవ్వాలి అని చెప్పి. అండ్ స్టిల్ మళ్ళీ నేను కంగారు పడలే, ఆలోచించి రీసెర్చ్ చేసి రివ్యూస్ చూసి కొనుక్కున్నవి. సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అనమాట. సాలిసిలిక్ యాసిడ్ కరెంట్ అయితే ఇది ఒకటే ఉంది. సో సాలిసిలిక్ యాసిడ్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఉండాలి. మై నయాసినమైడ్ యాజ్ టాప్ 3 ఇన్స్టెడ్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ బికాస్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. యా, ఒకటేమొచ్చి లైక్ గట్టిగా ఉంటాయి కదా పింపుల్స్, దానికి ఒకటేమో చిన్న పింపుల్స్ ఉంటాయి కదా అలా. సో నేను కన్ఫ్యూజ్ అయిపోతాను దేనికి వాడాలని చెప్పి. సో నేనేం చేస్తానంటే 2 టీ సైజ్ ప్రోడక్ట్ తీసుకొని 2 కలిపేసి రాసుకుంటాను అనమాట. బట్ ఎవ్రీడే వాడకూడదు, రిమెంబర్, ఆల్టర్నేట్ డేస్లో వాడాలి. అండ్ మీకు చూడొచ్చు ప్రోడక్ట్స్ అయితే కంప్లీట్గా అయిపోయాయి. ఇదైతే నేను కట్ కూడా చేసేసాను, అంత వాడాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ఆర్బిటిన్ వచ్చేసి ఇది లైక్ నేను చాలా ఇయర్స్ బ్యాక్ యూస్ చేశాను, మళ్ళీ ఐ వాంటెడ్ టు యూస్ దిస్. సో నేను మళ్ళీ ఇది ఆర్డర్ చేశాను రీసెంట్గా, కొత్త బాటిల్ ఏది ఇంకా 1-2 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను అంతే, పెద్దగా ఇంకా వాడలే. యా, బట్ స్టిల్ ఇట్ షోస్ రిజల్ట్. ఇఫ్ మీకు స్కిన్ బ్రైటన్ అవ్వాలి, ట్యాన్ రెడ్యూస్ అవ్వాలి, మైల్డ్ ట్యాన్ అనమాట, పిగ్మెంటేషన్ అంటే ఇది పనిచేయదు, దానికి కోజిక్ యాసిడ్ వాడాలి. సో ఆల్ఫా ఆర్బిటిన్ కూడా మనకి స్కిన్లో గ్లోత్ వస్తుంది అనమాట. అండ్ యా, వైటమిన్ సి. సో ఇది ఫ్రీబీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది వాడా, బట్ ఇది వాడడం నేను ఆపేశాను. ఎందుకంటే నాకు అంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి అనిపించలే వైటమిన్ సి వల్ల. ఐ డోంట్ నో వై, లైక్ అంటే నా స్కిన్లో ట్యాన్ లేదో నాకు తెలియదు, ఆరెల్స్ నాకేం తెలీదు, నాకు గ్లో వస్తుందా, అది వైటమిన్ సి నాకు గ్లో ఇచ్చిందా ఏమో నాకు అసలు ఏం తెలియదు. సో దిస్ ప్రోడక్ట్ ఐ వుడ్ నాట్ రీపర్చేస్ వన్. మోస్ట్ హైప్ ప్రోడక్ట్, హైప్ చూసి ఎలా అయినా కొనేయాలి అని
అనుకొని కొన్నాను. బట్ స్టిల్ నా దగ్గర మనీ లేనప్పుడు అలాంటి టైంలో లైక్ నేను ఇంపల్సివ్ బయింగ్ నేను ఎప్పుడు చేయను, ఇంపల్సివ్ షాపింగ్ అలాంటివి నేను చేయను. మనీ ఉంటేనే నేను కొనుక్కుంటా ఏదైనా కూడా. సో అందుకే నేను ఆలోచించి బడ్జెట్లో తీసుకుంటాను. సో ఇది నాకు ఆఫర్లో సమ్ 800 చాలా తక్కువ పడింది, ఎందుకంటే ఇది 1500కి వర్త్ అనమాట ఈ ప్రోడక్ట్ అనేది. సో నాకు 800 or 700 పడింది. ఒక వెబ్సైట్లో బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్నాక నేను యూజ్ చేశాను, లైక్ తక్కువకి వస్తుంది అండ్ 100 ml కాబట్టి కంపేర్ టు 30 ml సీరమ్స్, నాకు 30 ml సీరమ్సే నేను కళ్ళు మూసుకొని 3 to 4 months యూజ్ చేసేస్తాను. సో 100 ml అంటే నేను 1 year వాడేస్తానని చెప్పి నేను క్యాలిక్యులేషన్ చేసుకొని నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇది. ఓకే, వర్త్ బయింగ్ అని చెప్పేసి 700-800కి. అండ్ ఇట్ హ్యాస్ లైక్ 12 months ఆఫ్ షెల్ఫ్ లైఫ్ అనమాట. సో ఆబ్వియస్లీ 1 year అలా వాడేయచ్చు హ్యాపీగా. ఇది అయిపోయి దీని బాటిల్ ఇరిగిపోయి మొత్తం అంతలా వాడేసాను అనమాట. అయిపోయినా కూడా దీన్ని వాడేదాన్ని, బాటిల్ ఇరిగిపోయినా అంత లైక్ నచ్చింది. ఎందుకంటే నేను యాక్టివ్ అగైన్ ఇందాక టోనర్ దగ్గర చెప్పాను కదా, నాకు ఆయిలీ అవ్వకుండా మాయిశ్చరైజ్ చేసిన ప్రోడక్ట్స్ అంటే ఇష్టం. సో నేను యాక్టివ్స్ యూజ్ చేస్తాను కాబట్టి నా స్కిన్కి ఒక్కొక్కసారి లైక్ డ్రై ప్యాచెస్ వచ్చేస్తాయి అనమాట. అవి ఎందుకు వస్తాయి నాకు కూడా తెలీదు. సో అలాంటప్పుడు నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తాను, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. హైడ్రేట్ చేస్తుంది అంతే, దానికన్నా మించి మీకు గ్లో అలాంటివేం రాదు, ఓన్లీ హైడ్రేట్. ఇది నేను మళ్ళీ రీసెంట్గా పర్చేస్ చేశాను సేల్లో. అగైన్ నేను 1500కి తీసుకోలేదు, దీన్ని సేల్లోనే తీసుకున్నాను. సో మళ్ళీ కొంటానో లేదో తెలీదు ఇది అయిపోయినంత వరకు. అప్పుడులో వేరే ప్రోడక్ట్స్ వస్తే మేబీ వాటికి వెళ్తానేమో, బట్ స్టిల్ ప్రజెంట్ అయితే ఇది. సీరమ్స్ కోసం ఎక్కువ మాట్లాడుకున్నాం. సో డిస్క్లైమర్ ఏంటంటే, సీరమ్స్ ఇప్పుడు నా దగ్గర నేను రివ్యూ చేయడానికి అన్ని సీరమ్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ మీరు నా దగ్గర చూసి ఆర్ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర చూసి ఓకే ఇవన్నీ ఒకేసారి వాడేయాలి అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. ఒక సీరమ్ని ఒకసారి వాడండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నా ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తా, మీ స్కిన్ కేర్లో ఫస్ట్ ఓకే మీ ఫేస్లో చూడగానే ఒకవేళ మీకు ఇది తగ్గాలి అని అనిపించిన మెయిన్ థింగ్ ఏంటో అది చూస్ చేసుకోండి. అది చూస్ చేసుకొని దానికోసమే ప్రోడక్ట్స్ అనేది బై చేయండి. ఎన్ని పడితే అన్ని కొనేసి మీ స్కిన్ని పాడు చేసుకోవద్దు, పక్కా పాడవుతుంది. మల్టిపుల్ యాక్టివ్స్ యూజ్ చేస్తే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ స్కిన్ కేర్ ఎప్పుడు స్టార్టింగ్లో ట్రై చేసినప్పుడు పర్జింగ్ అనేది అవుతుంది. సో పర్జింగ్ అనేది ఏంటో నేను వేరే వీడియోలో సపరేట్గా క్లియర్గా చెప్తాను. బట్ స్టిల్ పర్జింగ్ అనేది అంటే లైక్ కొత్త ప్రోడక్ట్స్ యూజ్ చేయగానే కొంచెం లైక్ బ్రేక్అవుట్స్ అవుతాయి, లేదా స్కిన్ దానికి లైక్ రియాక్ట్ అవుతుంది. సో దాన్ని కూడా ఆలోచన మైండ్లో పెట్టుకొని ఓకే ఒక టైం ఇచ్చారనుకోండి మీ స్కిన్కి, అదే అడ్జస్ట్ అవుతుంది అనమాట. స్టార్టింగే చూసి మళ్ళీ మీరు కంగారు పడిపోయి వేరే ప్రోడక్ట్స్కి స్కిప్ అవ్వద్దు. నేను అలా చాలా మందిని చూశాను, నా ఫ్రెండ్స్లో నాకు తెలిసిన వాళ్ళు అందరూ లైక్ కంగారు పడిపోతారు అనమాట. ఈవెన్ నేను అలానే జర్నీ స్టార్ట్ చేశాను. బట్ స్టిల్ అర్థమైతే మీకే లైక్ నాలెడ్జ్ వస్తుంది. సో ఒక కన్సర్ని చూస్ చేసుకోండి, ఒకటి చూస్ చేసుకొని దాని మీద ప్రోడక్ట్ వాడారు అనుకోండి, మీకు అది తగ్గిందంటే అప్పుడు మీకు ఆబ్వియస్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దాం. మాయిశ్చరైజర్స్ అనమాట. సో మాయిశ్చరైజర్స్లో నా ఫేవరెట్ వచ్చేసి 2 అనమాట. సో ఇది వచ్చేసి మినిమలిస్ట్ వైటమిన్ B12 అనమాట. సేమ్ ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా టోనర్, అలాంటిదే ఇది కూడా లైక్ పింక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూస్తుందా? ఐ డోంట్ వాంట్ వేస్ట్ అంటే నేను బయటికి తీయట్లే, ఎందుకంటే స్కిన్ కేర్ నేను చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను, ఎందుకంటే డబ్బులు ఈజీగా రావు కదా. సో పింక్ కలర్లో ఉంటుంది. నాకు తెలియదు, మళ్ళీ ప్రోడక్ట్ వచ్చినంత వరకు పింక్లో ఉంటుందని నాకు తెలీదు. సో మై కరెంట్ ఫేవరెట్స్ ఆర్ దీస్ 2. అండ్ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే ఐ వుడ్ చూస్ దిస్ ఫాక్స్టైల్. ఇది నేను ఆల్రెడీ ఒకటి ఎంటీ చేసేసా, ఇందులో వేరేది ఏదో ఉంది బట్ ఈ ప్రోడక్ట్ అయితే కాదు. నేను ఇది ఎంటీ చేసేసాను ఈ ప్రోడక్ట్ని. సో ఈ ప్రోడక్ట్ మీకు చూపిస్తా ఎలా ఉంటుందో. సో ఇట్స్ లైక్ వాటర్ అనమాట, చూస్తున్నారా? ఇట్ స్మెల్స్ గుడ్, చాలా బాగుంటుంది. ఇది అప్లై చేసుకున్నాక ఆయిలీ అనిపించదు, మాయిశ్చరైజ్ బాగుంటుంది. నాకు మాయిశ్చరైజర్స్లో జెల్ వాడడం అంటే చాలా ఇష్టం. సో ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద ప్రోడక్ట్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై ఎనీమోర్ అంటే అది ఇదే ఆక్వాలాజికా. ఇది కూడా నేను కంప్లీట్ చేసేసాను ప్రోడక్ట్ అంతా, ఎందుకంటే
ఆల్రెడీ చెప్పాను, నేను ఇంపల్సివ్ బయింగ్ చెయ్యను. ఏదున్నా కూడా అట్ ఎ టైం ఒక ప్రోడక్టే వాడతా, ఆ ప్రోడక్ట్ అయిపోయినంత వరకు వాడతాను అనమాట. సో లైక్ వాడేసా, బట్ స్టిల్ నేను దీన్ని రీపర్చేస్ చేయను అనమాట. ఇది లైక్ నాకు అంత నచ్చలే యాక్చువల్లీ. దీని స్మెల్ బాగోదు, దీని స్మెల్ అనేది చాలా వియర్డ్గా ఉంటుంది, నాకు నచ్చదు చూడడానికి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఫర్ డ్రై అండ్ నార్మల్ స్కిన్. లవ్ ఇది. లైక్ సెరమైడ్ అండ్ హైల్యూరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ అనమాట. చాలా 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 బాగా పనిచేస్తుంది. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, నా స్కిన్లో సమ్ టైమ్స్ చెప్పాను కదా డ్రై ప్యాచెస్ వస్తాయి అని చెప్పి. సో అలాంటప్పుడు నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఆర్ ఒక్కొక్కసారి నా స్కిన్ అనేది ఎక్కువ కొంచెం మాయిశ్చరైజ్ కావాలి అని అనిపించినప్పుడు నేను వాడతాను. నా ఆయిలీ స్కిన్ అయినా కూడా నేను వాడతా. దీనివల్ల నాకు అసలు బ్రేక్అవుట్స్, పింపుల్స్ ఏం రావు. మంచి లైక్ ఎవ్రీ స్కిన్ టైప్ అనమాట. నేనైతే ఎవ్రీ స్కిన్ టైప్కి రికమెండ్ చేస్తా. సన్ స్క్రీన్స్. సో ఇవన్నీ నేను వాడిన సన్ స్క్రీన్స్ అనమాట. సో ఒక 1 by 1 చెప్తా. సో ఫస్ట్ నేను వాడింది డీకన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్. నాకు ఇది అంతగా నచ్చలేదు, నేను సగం వాడేసి వదిలేసా. బట్ ఇందులో ఎండిపోయింది, అందుకే రావట్లేదు బయటికి. సో ఇది నేను సగం వాడి ఎందుకు వదిలేసానంటే, ఇది లైక్ ఫాస్ట్గానే అబ్జర్వ్ అవుతుంది స్కిన్లో, బట్ స్టిల్ గ్రాన్యుల్గా అనిపిస్తుంది అనమాట అప్లై చేసినప్పుడు. నాకు అంత బాగా నచ్చలేదు. సో నేను సగం వాడేసి దీన్ని వదిలేసాను అనమాట. దీని తర్వాత నేను పర్చేస్ చేసిన సన్ స్క్రీన్ వచ్చేసి డర్మాకో హైల్యూరాన్ సన్ స్క్రీన్ అనమాట. కంప్లీట్గా దీన్ని నేను పిండి వాడేసాను అనమాట. కొంచెం వస్తుంది అంతే. చాలా బాగా పనిచేస్తుంది ఆయిలీ స్కిన్కి. అండ్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. చాలా మంచి సన్ స్క్రీన్ అనమాట. దీనివల్ల యాక్నీ బ్రేక్అవుట్స్ అలాంటివి ఏమీ నాకైతే రాలేదు. చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ ఆల్సో స్మెల్స్ pretty డీసెంట్. నాకు స్కిన్ కేర్లో స్మెల్ ఉంటే నచ్చదు. సో దిస్ ఈజ్ అ గుడ్ సన్ స్క్రీన్. అండ్ మామా అర్త్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్. దిస్ ఈజ్ ఆల్సో అఫోర్డబుల్ సన్ స్క్రీన్. ఎక్కడైనా దొరుకుతుంది, ఈవెన్ డీమార్ట్స్లో కూడా దొరుకుతుంది ఈ మధ్య. సో ఇఫ్ మీరు లైక్ ఆన్లైన్లో పర్చేస్ అఫోర్డ్ చేయలేను అనుకుంటే ఇది మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది లైక్ ఆయిలీ స్కిన్కి కూడా పనిచేస్తుంది. నేను వాడాను, నాకైతే దీనివల్ల పింపుల్స్ ఏం రాలే. నార్మల్ స్కిన్ వాడచ్చు, డ్రై స్కిన్ ఎవరైనా వాడచ్చు. దిస్ ఇస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మై ఫేవరెట్ వచ్చేసి మినిమలిస్ట్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. ఇది వచ్చేసి లైక్ చాలా లిక్విడీగా ఉంటుంది. మీకు ఇలా తెలియట్లేదు, నేను కొంచెం వేసాను కాబట్టి. లైక్ చాలా లిక్విడీగా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా బాగా అబ్జర్వ్ కూడా అయిపోతుంది. చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ ఆల్సో నాకు ఆయిలీ ఫీల్ రాలేదు దీనివల్ల. సో ఐ రియలీ లైక్ దిస్ సన్ స్క్రీన్ అనమాట. సో సన్ స్క్రీన్స్లో వచ్చేసి ఐ వుడ్ రీపర్చేస్ దిస్ అండ్ నాట్ రీపర్చేస్ దిస్ ఫర్ ఎవర్. అండ్ నాకు ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ఫ్రీబీగా వచ్చింది ఎప్పుడు పింక్ లవ్ సేల్లో. అండ్ మీకు నేను ఒక క్లిప్ పెడతాను ఈ యాంగిల్లో నుంచి. నేను దీన్ని నాట్ ఫర్ సేల్, నేను దీన్ని అట్లీస్ట్ ఓపెన్ కూడా చేయలేదు. ఇందులో బేర్లీ ప్రోడక్ట్ ఉంది తెలుసా, మీకు చూపిస్తా చూడండి. ప్రోడక్టే లేదు, లైట్లో చూడండి, అసలు ఓపెన్ కూడా చేయలేదు నేను. These are good products, but still I don't know, some products from Foxtail are not worth buying. కొన్నాక రిగ్రెట్ అవుతారు. సో ఆలోచించి తీసుకోండి కొన్న ముందు. నేను స్టిల్ దీన్ని నైకా నుంచే తీసుకున్నా, వేరే లైక్ ఫాల్స్ వెబ్సైట్స్ నుంచి అలాంటి దగ్గర నేను తీసుకోలే. స్టిల్ ఐ డోంట్ నో ద రీజన్ బిహైండ్ నాట్ హ్యావింగ్ ప్రోడక్ట్ ఇన్ దిస్. ఐ డోంట్ నో. వీడియో ఎండ్ వరకు వచ్చేసాము. ఇఫ్ వీడియో మొత్తం చూసింటే గివ్ యువర్ సెల్ఫ్ అ థమ్స్ అప్. ఫర్ లైక్ చాలా మంది అనుకుంటారు స్కిన్ కేర్ ఈజ్ లైక్ మేకప్ అని చెప్పి, బట్ స్కిన్ కేర్ ఈజ్ అ సెల్ఫ్ కేర్. ఐ బిలీవ్ నాకు స్కిన్ కేర్ లైక్ నా మైండ్ బాగాలేకపోయినా, నాకు ఏం చేయాలనిపించకపోయినా, లైక్ నాకు స్కిన్ కేర్ చేస్తే నేను అన్ని ఆలోచనలు మానేసి పక్కన పెట్టేసి అదొక నాకు థెరపీలా అనిపిస్తుంది. సో ఐ రియలీ లవ్ స్కిన్ కేర్. సో ఇప్పుడు నా టాప్ 5 ప్రోడక్ట్స్ని మీకు చూపిస్తా. సో నా టాప్ 5 స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వచ్చేసి క్లెన్జర్, సింపుల్ క్లెన్జర్, రోజ్ వాటర్, niacinamide serum, Minimalist's B12 moisturizer, and
మినిమలిస్ట్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అనమాట. సో నా టాప్ 5 ప్రోడక్ట్స్ వచ్చేసి ఫర్ ఎవ్రీ స్కిన్ టైప్. ఆయిలీ స్కిన్ టైప్ యూస్ చేయొచ్చు, నార్మల్, డ్రై, కాంబినేషన్. నేను చూపించిన ప్రోడక్ట్స్ లో మీరు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేశారో కమెంట్ చేయండి. అందులో మీకు ఏం నచ్చాయో ఏం నచ్చలేదో కూడా కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను ఫర్ ష్యూర్. సో మనం రైమ్ని పాడేద్దామా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. See you in the next video. Love you, kids. Bye.